ఐక్యతే బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి 2014 ఫిబ్రవరి 2వ తారీఖు కటాఫ్ డేట్ 2014 ఫిబ్రవరి బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత ఎలాంటి షరతులు లేకుండా 7 నేను ముందరున్నాయి
కాబట్టి అమ్మను ఒకసారి తలుచుకునే ప్రయత్నం చేద్దాం. చదువుల తల్లివమ్మ చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళకు చదువెప్పిన మహనీయురాలివమ్మ అమ్మ పుట్టినటువంటి నెల సావిత్రిబాయి 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 చరిత్ర కానీ మార్క్స్ చరిత్ర కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర కానీ మీరు తెలుసుకుంటే మన బిడ్డలు మీలాగా కష్టం చేసుకుంటా కార్మికులు చేసేటటువంటి పని చేయొద్దని చెప్పని కోరుకుంటూ మన బిడ్డలను చదివిపియాలి. మన బిడ్డలను ఎందుకు చదివిపియాలంటే మన బిడ్డలను మీలాగా పని చేయించొద్దు అని అంటున్నాం. పని చేయిస్తారా చదివిస్తారా? గట్టిగా చెప్పాలి. పని చేయిస్తారా చదివిస్తారమ్మా? అందుకే మీరు మేలుకోవాలి. ఫస్ట్ పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. సమాజం అవతరించాలి, మహిళ మేలుకోవాలి. సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల వేలుకోవాలి అమ్మ వేలుకోవాలి అమ్మ వేలుకోవాలి మేలుకోవాలి ప్రతి అక్క మేలుకోవాలి చెల్లి మేలుకోవాలి ప్రతి అక్క మేలుకోవాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల. మన ముందు ఉంచినటువంటి చైతన్య రూపంలో పాడినటువంటి పాటకు కళా బృందానికి మహేందర్ బృందానికి మీ తరఫున వేదిక తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ బీడీ కంపెనీల్లో వివిధ గ్రామాల నుండి జిల్లా నలుమూలల నుండి హాజరైనటువంటి బీడీ కార్మిక అక్కలకు చెల్లెళ్లకు అదేవిధంగా బీడీ ప్యాకర్లకు పత్తి చాటన్ కేకేదారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి బిఎల్పి పార్టీ బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిఎల్డిఓ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ముఖ్య అతిథిగా రావడం జరిగినది. దండి వెంకటన్నని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహిళా సంఘం రాష్ట్ర కన్వీనరు సబ్బని లతక్కని కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సిఆర్ అన్నని వేదికపైకి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా బహుజన తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా కన్వీనరు చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమ్మ పొద్దున లేవగానే ఎన్నో కష్టాలు చేసి
మీరు పని చేస్తే కానీ ఇల్లు నడవనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి మీ దగ్గర ఎంత పని ఉంటుందో అంతకంటే మించినటువంటి ఆస్తి కూడా ఒకటి ఉంటుంది. అది మీ దగ్గర ఉన్నటువంటి ఓటు. ఆ ఓట్ల కోసం వేరే ఇతర పార్టీలు ఏవో కల్లిపుల్లి మాటలు చెప్పి మీకు ఇంటి ఇస్తాం, అంత ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో చెప్తారు. అవునా? జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన జనమున కూడగట్టిన, కరపత్రలు వంచిన, పోస్టర్లు అతికించిన, మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మతుకున్న భోజన మన బతుకెన్నడు మారునో భోజన, మన రోజులెన్నో వచ్చునో భోజన, మన బతుకెన్నడు మారునో భోజన, మన రోజులెన్నో వచ్చునో భోజన, మన బతుకెన్నడు మారునో భోజన, మన రోజులెన్నో వచ్చునో భోజన, మన బతుకెన్నడు మారునో భోజన. మందు సీసాలు పంచి డబ్బులను కొట్టెకాడ, 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 ఓట్లను వేసే కాడ నాయకులు వచ్చే కాడ, ఓట్లను వేసే కాడ నాయకులు వచ్చే కాడ, డీసీఎంల ధర పెంచి గొర్రెలను ధర పెంచినట్టు డీసీఎంలు మనకాయే. ఎలక్షన్లప్పుడు నింపుతా రాలేదా? ఇట్లా గొర్రెలను ధరలించినట్టు డీసీఎంలు మనకాయే. హెలికాప్టరు లచ్చివాడు వేదికెక్కి పోసు కొట్ట భోజన, మన బతుకెన్నడు మారునో భోజన, మన రోజులెన్నడొచ్చునో భోజన, మన బతుకెన్నడు మారునో భోజన, మన రోజులెన్నడొచ్చునో. అట్లా జెండాలు మోసే కాడ, దండాలు పెట్టే కాడ, తినే కాడ నలిగిపోతున్నటువంటి నా సమాజం మీరందరూ కూడా మేల్కొని ఎవరు మన కోసం పనిచేస్తారు, ఎవరు మన హక్కుల కోసం ఫైట్ చేస్తారు, ఎవరు మన బాగు కోసం, మన బతుకు కోసం పోరాటం చేస్తారో వాళ్ళ వెనుక మీరు ఉండాలి. ఎందుకంటే మన సమస్యలు తీర్చే పార్టీ, మన సమస్యలు తీర్చే రంగు ఈ ఎర్రజెండా రంగు, ఈ నీలిజెండా రంగు. కాబట్టి మీరందరూ కూడా ఆ వైపున మళ్ళొకసారి కూడా ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ, మన తాతలు దొరల కింద ఎట్టి చేసి నలిగినారు, మన తాతలు దొరల కింద ఎట్టి చేసి నలిగినారు, మన అయ్యలు జీతముండి పంచనంటూ బతికినారు, మన అయ్యలు జీతముండి పంచనంటూ బతికినారు, మన తాతలు దొరల కింద ఎట్టి చేసి నలిగినారు, మన అయ్యలు జీతముండి పంచనంటూ బతికినారు, మన అయ్యలు జీతముండి పంచనని బతికినారు. అట్లా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ల స్వతంత్రం అంతవట్టి అబద్ధము, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్యదిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ వంచుకుండ్రు, అయ్యదిగితే బిడ్డెక్కి ఆస్తులన్నీ వంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోచుకొని దాచుకుండ్రు భోజన, మన బతుకెన్నడు మారునో భోజన, మన రోజులెన్నడొచ్చునో భోజన, మన బతుకెన్నడు మారునో భోజన. ఈ బహుజన అనే పదానికి అర్థం ఎస్సీలు కానీ, బీసీలు కానీ, సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, బెస్తా, గౌండ్ల, సబ్బళ్ళ జాతులు ఏవైతే ఉన్నాయో, మన ముస్లిం మైనారిటీ సోదరులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ 4 కలిపితే బహుజన అనే వర్డ్ ఉంటుంది. మరి ఇలా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అగ్రకుల లీడర్ గడిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కటాఫ్ తేదీని పెట్టిండు. ఆ కటాఫ్ తేదీని తొలగించి పీడీలు చేసే ప్రతి ఒక్కరికి జీవనభృతి ఇవ్వాలని దిక్కులు పిక్కటిల్లే విధంగా ఇవాళ మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ధర్నా చౌక్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగినది. ర్యాలీకి ఇక్కడ ధర్నా కార్యక్రమానికి ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఏవైతే దరఖాస్తులు తెచ్చారో ఆ దరఖాస్తులు జమ చేసి నాయకత్వం అంతా కూడా పోయి అక్కడ కొత్త కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కలెక్టర్ కు నేరుగా కలిసి మన అర్జీలో మీ అందరి తరఫున రాసినటువంటి ఈ మెమోరాండం కాపీ మీరు తెచ్చినటువంటి దరఖాస్తు ఫారాలు కలెక్టర్
ఏం చెప్తాడు, ఏం మాట్లాడతారనే విషయాన్ని మళ్ళా మీకు ఫోన్ల ద్వారా, వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ల ద్వారా లేదా మీ మునీవుల ద్వారా మీకు సమాచారం ఇస్తాము. కాబట్టి వల్ల పెద్ద ఎత్తున మీరు కదిలి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నా. మరి ఏదైతే మన బీడీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 10 లక్షల మంది బీడీ కార్మికులు ప్యాకర్లు, బట్టి, చాటన్, మరి కేకేదారులు, మునీవులు పనిచేస్తున్నారు. మరి గడిచిన 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీడీ కార్మికుల ఓట్లు పడాలి అంటే మరి 1000 రూపాయల జీవనభృతి ఇస్తామని చెప్తే చిల్లర బాయిల చేప పడాలంటే గాలం వేసి ఎర్రబెట్టి గాలం వేస్తే ఎట్లయితే చేప పడుతుందో ఈ బీడీ కార్మికుల ఓట్లు పడాలి అంటే ఇవాళ 1000 రూపాయల జీవనభృతి ఆశ పెట్టి అందరికీ 1000 రూపాయల జీవనభృతి ఇస్తానని 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాల్గొన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు ప్రకటించడం జరిగినది. ఆయన ఏదో బీడీ కార్మికుల మీద ప్రేమతోటి కాదు, బీడీ కార్మికుల ఓట్లు పడాలి అంటే 1000 రూపాయల జీవనభృతి ఇస్తా అంటే వేస్తారనే నమ్మకంతో 1000 రూపాయల జీవనభృతి ఇచ్చాడు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే 1 సంవత్సరం వరకు ఆగి మనం 2014 డిసెంబర్, నవంబర్ నెలలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇదే కలెక్టర్ కార్యాలయం ముంగట వేలాది మంది బీడీ కార్మికులతోటి డిసెంబర్ 9వ తారీఖు నాడు 2014 డిసెంబర్ 9వ తారీఖు నాడు వేలాది మంది కార్మికులతోటి ఈ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగినది. అప్పటికి తీరాకపోతే ఇక్కడ బిడ్డే కవిత, మరి ఎంపీ కవిత ఇంటికాడ ముట్టడి చేయడం జరిగినది. ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ముట్టడి చేయడం జరిగినది. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పోతుండగా నగర్ లో 2 గంటల సేపు అడ్డుకొని ఎన్నో నిలబెట్టిన తర్వాత మేము కేసీఆర్ తోటి మెప్పించి ఒప్పించి 1000 రూపాయల జీవనభృతి వచ్చే విధంగా చూస్తామని చెప్పిన తర్వాత 1000 రూపాయల జీవనభృతి అనేది 2015 మార్చి 1వ తారీఖు నాడు ప్రారంభమైంది. మరి అందరికీ ఆనాడు ఇవ్వాలంటే 7,20,000 మంది పిఎఫ్ కార్మికులు అంటే తలా 1000 రూపాయలు అంటే మరి 7,720 కోట్ల బడ్జెట్ కేటాయించాలా. 720 కోట్ల బడ్జెట్ కేటాయించకుండా 300 కోట్లు కేటాయించి షాట్లతోడు పోసి కొట్లాడబెట్టిండు. ఏం కొట్లాడబెట్టిండు? కొర్రీలు పెట్టిండు. అత్తకిస్తే కోడలికియా, కోడలికిస్తే అత్తకియా, కోడలికిస్తే అత్తకియా, అత్తకిస్తే కోడలికియా, ఒక ఇంట్లో ఒకటే పిచ్చిని ఇస్తాని కొర్రీలు పెట్టిండు. అయ్యా కేసీఆర్ గారు, మరి నీ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు ముఖ్యమంత్రి, నీ కొడుకు కేటీఆర్ మంత్రి, అల్లుడు హరీష్ రావు మంత్రి, నీ బిడ్డ ఎంపీ, మరి ఇంకో ఆయన సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు. నెల వచ్చిందంటే మరి ఒకరికి 2,50,000 జీతం అంటే 12,50,000 జీతం నువ్వు తీసుకుంటే మరి మా బీడీ కార్మికులు ఏం పాపం చేసిరు? మరి ఒక ఇంట్లో ఒకటే ఎట్లా ఇస్తామని మళ్ళా కొట్లాడితే ఒక 100 కోట్లు రిలీజ్ చేసిండు. 100 కోట్లు రిలీజ్ చేసి ఏం చేసిండు? 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ పెట్టిండు. ఆ 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ మెల్లగా 2018 వరకు జరుపుకొచ్చిండు. మళ్ళా 2018లో మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు మళ్ళా బీడీ కార్మికులు గుర్తుకొచ్చారు. మళ్ళా ఇదకు మరి నేను మళ్ళా ఏదైనా హామీ ఇవ్వకపోతే ఓట్లు పడాయి. ఎందుకోసం అంటే తెలంగాణలో 10 లక్షల మంది, 10 లక్షలు ఇంట్లో 2 ఓట్లు, 30 లక్షల ఓట్లు అంటే 30 మంది ఎమ్మెల్యేలు గెలవాలన్నా ఓడాలన్నా బీడీ కార్మికుల ఓట్లే కీలకం. కాబట్టి మళ్ళా ఏమన్నాడు? నేను ఇప్పుడు 2016 రూపాయలు ఇస్తా, ఇప్పుడు 2014 కటాఫ్ డేట్ తొలగిస్తా అని ఆనాడు కేసీఆర్ మరి హామీ ఇచ్చిండు. ఇస్తే మళ్ళా 2వసారి కూడా కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసినాం. మళ్ళా 2వసారి ముఖ్యమంత్రి చేస్తే మరి 2018 నుంచి 23 వరకు కూడా బీడీ కార్మికులకు ఇచ్చిన మాట ఎక్కడ కూడా నిలబెట్టుకోలేరు. ఏం చేసిండు? మళ్ళా 2023 ఓట్ల
ఓట్లు వస్తున్నాయి కాబట్టి మరి అందరికి ఇవ్వడం అంటే సాధ్యం కాదు అనే ఉద్దేశంతో కొంతమంది బీడీ టేకదారులకు 2023 జూన్ జూలైలో కొంతమంది టేకదారులకు జీవన వృత్తి ఇచ్చిండ్రు. అంటే ఎంతమందికి అంటే ఆ టేకదారి కింద 50 మందో 100 మందో బీడీ కార్మికులు ఉంటారు. టేకదారికి జీవన వృత్తి ఇచ్చేస్తే వీళ్ళు ఖచ్చితంగా 50 మంది ఓట్లు మాకు పడతాయనే నమ్మకంతో మరి టేకదారులకు జీవన వృత్తి ఇచ్చిండు. అది కూడా అందరికి ఇవ్వలేడు. మరి ఏం చేసిండు? తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైనవి. 2023 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు మనము వేలాది మంది కార్మికులతో మన తెలంగాణ వాళ్ళజన పీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మహాధర్నా పెట్టినాం. ఆ ధర్నాలో అన్ని పార్టీలని అన్ని యూనియన్ నాయకులను పిలిచినాము. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని కూడా ఆనాడు మన ఇందిరా పార్క్ లో జరిగే మరి ధర్నా కార్యక్రమం పిలిచినాము. ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రావడం మూలంగా మన మీటింగ్ కు మరి రేవంత్ రెడ్డి గారు రాలేరు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గడిచిన 23 నవంబర్ ఎన్నికలల్లో ఏం చెప్పిండు? కేసీఆర్ మాటలు చూటా మాటలు. కేసీఆర్ అంతా కూడా ఇవాళ ఇచ్చిన మాట అమలు చేయలేడు. మా కాంగ్రెస్ పార్టీకి అధికారం మీకు అప్పచెప్తే ఆయన ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ 4016 రూపాయల జీవన వృత్తి ఇస్తా అని 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసుకొని పోయిండు. ఇంకేం చెప్పిండు? ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఇళ్లలో వంటలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మహాలక్ష్మి పేరు మీద 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. అవునా కాదా? 2500 పెన్షన్ ఇస్తాడు. మరి ఆ మహాలక్ష్మి అన్న పోయింది, ఈ జీవన వృత్తి ఎక్కడనే పోయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా అసెంబ్లీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఈ నిజామాబాద్ లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే, ఆర్మూర్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మా ఓట్లతోనే గెలిచారు. అంటే ఓడెక్కడాక ఓడమల్లన్నా, ఓడెక్కిన తర్వాత ఓడిమల్లన్న చందంగా ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ గాని ఇచ్చిన వాగ్దానము బీడీ కార్మికులకు అమలు చేయాలా అని సోయి ఎక్కడ పోయింది అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ బీడీ పరిశ్రమ ఇవాళ నెలలో 20 రోజులు నడవడం లేదు, నెలలో 5 రోజులు 10 రోజులు నడుస్తున్నాయి. మరి నడవడం అనేది ఇవాళ చాలా ఇబ్బందిగా ఉన్నది. మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీలు, మంత్రులు, వాళ్ళ ప్రభుత్వాలే ఇవాళ బీడీ పరిశ్రమ మీద 1.25 లక్ష ఆంక్షలు పెట్టి బీడీ మీద లేని ఆంక్షలు, బ్రాండ్ మీద, విస్కీ మీద, కళ్ళు మీద లేని ఆంక్షలు, బీడీ కండల మీద ఇవాళ పుర్రె బొమ్మ, పేరు బొమ్మ, క్యాన్సర్ బొమ్మ, కోట చట్టము, జిఎస్టీ పెట్టి ఇవాళ బీడీ పరిశ్రమ అంతా కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఇవాళ నెలలో 10 రోజులు కూడా ఇవాళ పని దొరకడం లేదు. మరి ఎట్లా బతకాలా? మండు తిని బతకాలా? మంచినీళ్ళు తాగి బతకాలా? కాబట్టి ఇవాళ నువ్వు ఇస్తానా 4016 రూపాయల జీవన వృత్తి ఇవాళ అమలు చేస్తే వేడి చల్లీలు తోడయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలా. ఒకవేళ మీతోటి సాధ్యం కాకపోతే 2010లో ఇవాళ 33 రోజులు సమ్మె చేసినాము. కార్మిక సంఘాలు అన్ని యూనియన్లు కలిసి సమ్మె చేస్తే 41 జీవో వచ్చింది. ఆ 41 జీవో ప్రకారంగా ఆనాడు 2010లో మరి 1000 బీడీలకు 500 రూపాయల కూలీ ఇవ్వాలని 41 జీవో వచ్చింది. అప్పుడు మన రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరి కార్మిక మంత్రి దానం నాగేందర్ గారు ఉన్నప్పుడు 41 జీవో వచ్చింది. ఆ 41 జీవోలో 500 కూలీ ఇవ్వాలా, ప్రతి 6 నెలలకు డిఏ కరుభత్యము పెంచిన కరుభత్యము పాయింట్కు 10 పైసలు కాకుండా 21 పైసలు పెంచాలా. మరి ఏప్రిల్ పెంచాలా, అక్టోబర్ 41 జీవో అమలు అయ్యి 1000 బిల్లకు 800 రూపాయల కూలి పెంచు. అట్లా 10 సేన్లు చేస్తే 8000 కూలి వస్తుంది, 20 సేన్లు చేస్తే 16000 కూలి వస్తుంది. నీ బోడీ 2000 3000 పిచ్చ వేసే భక్తి మాకు అవసరం లేదు. 41 జీవో అమలు చేస్తావా, లేకపోతే 4016 రూపాయలు తక్షణమే ఇస్తావా? మరి ఇప్పటికే మన తెలంగాణ బోడదిన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మొన్న కామారెడ్డిలో, నిన్న నిర్మల్లో, ఇవాళ నిజామాబాద్ లో, ఇంకా
మెదక్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనకు దిగేసరికి రేవంత్ రెడ్డి సర్కారు బేసరిగా 4016 రూపాయలు ఇవ్వాలా, లేకపోతే హైదరాబాద్ అసెంబ్లీ దగ్గరికైనా, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గరికైనా, ఇక్కడ రానున్న 2 నెలల్లో ఓట్లు రాబోతున్నాయి. ఆ ఓట్లల్లో బీఆర్ఎస్ కేసీఆర్ కు ఏ గదినే పట్టిందో మీ ప్రభుత్వానికి గది పట్టక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన నాయకులు మాట్లాడేది ఉన్నది. మరి మొన్న జరిగిన సంవత్సరం క్రితం జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఓట్లేసిన వాళ్ళే. మరి ఈ ఓట్లు వేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాలుగు పార్లమెంట్ సభ్యులు ఉంటే అందులో 3 నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్. ఇక్కడనే ఎక్కువ బీడీ కార్మికులు ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఎమ్మెల్యేలు కూడా 8 మంది వస్తే 8 మంది కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది గెలిచారు బీజేపీ వాళ్ళకి. బీజేపీకి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. సరే, మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని విమర్శించే దానికి కూడా, ఎందుకంటే ఒక సంవత్సరం అయింది. సంవత్సరంలో ఒక 4 నెలలు ఎన్నికలు అయిపోతే ఒక 8 నెలలు ఆ పార్టీ పరిపాలన చేసింది. అది ఎట్లా చేయాలి, చేయకపోతే మనం ఎట్లాంటి పోరాటాలు చేయాలనేది కూడా మనం మాట్లాడుకుంటాం. అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు బీడీ కార్మికుల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి, ఎవరు పరిష్కారం చేస్తారు, ఎందుకు పరిష్కారం కావట్లేదు అనేది మీరందరూ దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ బీడీ కార్మికులకి వస్తున్నటువంటి మీ పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, మీకు వస్తున్నటువంటి ప్రతి ఏ సమస్య పరిష్కారం అయి వస్తుందో, ఏ చిన్న సౌకర్యం వస్తుందో అదంతా కూడా ఎర్రజెండా పార్టీలు కొట్లాడి ఒక 30 ఏళ్ల కిందట సిద్ధిరాములు నేను అంటే దాదాపు మాకు ఇప్పుడు ఒక 50 ఏళ్ళు వస్తే ఒక 30 ఏళ్ల కిందట, అంటే మేము ఒక 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విద్యార్థి సంఘంగా, రైతు కూలి సంఘంగా ఉన్నప్పుడు మనకు ఒక సిరిసిల్లలో ఒక ఎమ్మెల్యే ఉండే ఎన్వి కృష్ణయ్య అని, సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీగా మేమంతా అప్పుడు అంతా నక్సలైట్ పార్టీగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీడీ కార్మికుల కోసము ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఇల్లెందు నర్సయ్య, గుమ్మడి నర్సయ్య నుండి ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులకి ఏవైనా హక్కులు వచ్చినాయంటే ఈ ఇద్దరు కలిసి కొట్లాడితేనే వచ్చినాయి. మీరు మొత్తం అసెంబ్లీ రికార్డ్ ఇవాళ మనకు మీ ఇళ్ళల్లో అందరు పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నారు. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ బీడీ కార్మికుల కోసం అసెంబ్లీలో 1994 లేదా 89 నుంచి బీడీ కార్మికుల గురించి మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరు అని మీరు సెర్చ్ చేస్తే తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, ఉర్దూలో, మరాఠీలో ఏ భాషలో కొట్టినా మనకు ఆ భాషలో మనకి సమాచారం ఇస్తుంది. లేదా ఈ మధ్యలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏదైనా అడిగిస్తుంది. ఎన్వి కృష్ణయ్య మూలంగానే ఇవాళ ఆ రోజు వచ్చింది. అంటే ఇవాళ మనము ఎవరికి ఇస్తున్నామంటే పెద్ద కర్ర ఇచ్చి మా ఈపులు బాగలగొట్టురు అని చెప్పేసి ఈ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలకి, పెట్టుబడిదారి పార్టీలకి ఈ దేశంలో విదేశీ సిగరెట్లను తీసుకొచ్చి ఈ దేశంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారు, బాబు తమ్ముడు హలో ఇంట్లో ఉంటున్నారు. ఏ ఒక్క రోజు కూడా ఉత్తర తెలంగాణ నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికుల గురించి ఏ ఒక్క ఎంపీ ఒకే ఒక ఎంపీ గతంలో, అంటే పార్టీ ఏదేమో నిజం మాట్లాడుకోవాలి. కేశపల్లి గంగారెడ్డి అని ఒక ఎంపీ మనకి నిజామాబాద్లో ఉండే, ఇవాళ పిఎఫ్ ఆఫీసు, ఈఎస్ఐ హాస్పిటల్, ఆయన పోరాటం పార్లమెంట్లో పెద్దగా మాటగారి కాదు, పెద్దగా మాట్లాడినోడు కాదు, పెద్దగా చదువుకున్నోడు కాదు, పెద్ద ఉపన్యాసం ఇచ్చేవాడు. కానీ ఆయన మాత్రమే తీసుకొచ్చిందని ఆయన చనిపోయిన తర్వాత కూడా మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు ఎన్వి కృష్ణయ్యని ఎందుకు గుర్తు చేసుకుంటాం, ఆయన చనిపోయింది.
ఈయన ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఈయన చనిపోయిన వాళ్ళు చేసిన సేవలు ఈ రోజు కూడా మనకి గుర్తులో ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ వాళ్ళు కొట్లాడి తీసుకొచ్చినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ని హైదరాబాద్ పోతే కనీసం ఒకడు అడ్డుకునేటోళ్ళు లేడు. ఎక్కడ అడ్డుకోవాలో మనం అడ్డుకుంటే ఇప్పుడు చూడండి ధర్నా పెడితే ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు. మనం అడ్డుకుంటామంటే వాళ్ళ నాయకులందరూ తీసుకుపోయి జైల్లో పెడతారు. సామాన్లన్నీ హైదరాబాద్ వెళ్ళిపోయినాయి. అయితే ఇవాళ అసెంబ్లీలో బీడీ కార్మికులకి పెన్షన్ ఇవ్వండి అని ఎవరు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే డబ్బులు లేవంటారు. ఎందుకు డబ్బులు లేవు? ఇవాళ మనకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత రాజ్యసభ సభ్యులు, తర్వాత ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కలిసి ఒక 200 మంది జమ అవుతారు. వీళ్ళందరికీ 2,50,000 రూపాయల జీతం ఇస్తారమ్మా. 2,50,000 జీతం తీసుకుంటారు. వీళ్ళకి ఒక 55 లక్షల రూపాయల ఇన్నోవా కార్లు వడ్డీ లేకుండా ఇస్తారు. వీళ్ళకి రవాణా ఛార్జీ ఉచితమే, వీళ్ళకి సెల్ ఫోన్ ఉచితమే, వీళ్ళ వెనుక 2-3 బాడీ గార్డులు ఉచితమే. ఇక వీళ్ళకి చేస్తే టేబుల్ కింద అయితే మామూలుగా ఉండదు. 1 కోటి రూపాయలు ఇట్లా గోడలు కట్టారనుకో, ఇట్లాంటి రాళ్ళ గోడలు, ఈ రాళ్ళ గోడలు కడితే 1 కోటి రూపాయల గోడ కడితే 1 కోటి రూపాయలలో 20 లక్షల కాంట్రాక్టర్ ముందే పోయి చేయాలి. ఇక మీరు చూడు లెక్కేరు వీళ్ళకి. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్ల పని జరిగింది అనుకోండి, ఇక 100-20 వేలు లెక్కేసుకోండి మీరు. వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మునిమనుమడు దీని డబ్బులు సంపాదిస్తారు. అయినా వాళ్ళకి జీతాలు ఎందుకు? ఇవాళ మొన్న మాజీలు అయిపోయినటువంటి ఎమ్మెల్యేలకు ఎంత వస్తుంది? 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ప్రతి సంవత్సరం 2,000 రూపాయలు పెరుగుతుంది వాళ్ళకి. అంటే ఇవన్నీ ఎవరి డబ్బులు? అసలు వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తే వాళ్ళు ఎలక్షన్లలో అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఓటుకు 10,000 ఎందుకు పెడుతున్నారు? ఓటుకు 5,000 ఎందుకు పెడుతున్నారు? ఓటుకు 2,000 రూపాయలు 1,000 రూపాయలు ఎందుకు పంచుతున్నారు? అంటే లాభం ఉంటేనే కదా పంచేది. మరి ఏ ఒక్క రోజన్నా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మీ ఇండ్ల పొంటి తిరిగి అమ్మ మీకు పెన్షన్ ఇప్పియాలా, మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పియాలా, మీ పిల్లలకి పెన్షన్ ఇప్పియాలా, మీకు మరి మీ కుటుంబ పరిస్థితి ఏందని ఏ ఒక్క రోజన్నా ఈ నాయకులు వచ్చి సర్వే చేసి ఇట్లా ధర్నాలు చేస్తారంటే చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని ఓట్లు చూస్తారు. మీ ముఖాలన్నింటినీ చూస్తే, మీ అందరిని చూస్తే వాళ్ళకి ఎట్లా కనబడుతుంది అంటే ఓటు బాక్సులో మీ ముఖాలన్నీ ఓట్లు కనబడతాయి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ జనాలు ఏమంటారు, వీళ్ళకి ఎలక్షన్లలో డబ్బులు పడేస్తే మాకు ఓట్లు వేస్తారు, మేము ఓట్లు కొనుక్కోవచ్చు అని అదే ధీమా ఉంటుంది వాళ్ళకి. కానీ మొన్న మనం పోటీ చేశాం. సిద్ధరాముల్ని కామారెడ్డి నుంచి పోటీ చేయించాం. సబ్బన్ లత గారు నిజామాబాద్ నుంచి పోటీ చేశాం. మనకు ఓట్లు ఎన్ని పడ్డాయో మీ అందరికీ తెలుసు. నిజంగా ఎన్వి కృష్ణయ్య లాంటి ఎమ్మెల్యే మనకి కనుక సిద్ధరాములు కామారెడ్డిలో ఎవ్వరు ఓట్లు అవసరం లేదు. 40,000 మంది బీడీ కార్మికులు ఉంటారు. ఆ బీడీ కార్మికులలో 99% మంది బీసీలే ఉంటారు. అందులో పద్మశాలీలు ఉంటారు. మరి ఎవరికి పడ్డాయి ఓట్లు? ఎవరికి వేసిరు వాళ్ళంతా? ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో 100 మంది ఉంటే 100 మందిలా 65 మంది మా బీసీలు ఉంటారు, 20 మంది ఎస్సీలు ఉంటారు. ఓసీలు అందరు కలిసి రకరకాల ఉన్నోళ్ళు, రెడ్డిలు, కమ్మోళ్ళు, వేల్మోళ్ళు, బ్రాహ్మణోళ్ళు, గుజరాత్ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కలిసి వాళ్ళు 7 ఉంటారు. ఆ 7 ఒక 3 పేదోళ్ళు ఉంటారు, 5 బాగా ధనవంతులు ఉంటారు. తర్వాత మైనార్టీలు, ఎస్టీలు, వీళ్ళందరూ కలిస్తే తెలంగాణలో 93 మంది ఉన్నారు. 93%. ఈ 93%లో 65% మంది బీసీలు ఉంటారు. మరి బీసీల చేతిలో ఏముంటుంది? బీసీలకి చేయడానికి పని ఉండదు. బీసీల ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలా? అసెంబ్లీలో 65 మంది ఉండాలి. అంటే 65 మంది కనుక బీసీలు అసెంబ్లీలు ఉంటే శాశ్వతంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే 3% ఉన్నటువంటి రెడ్లు ఈ తెలంగాణని పరిపాలన చేస్తూ ఉన్నారు. అసలు ఏ ఒక్క జిల్లాలో ఒక బీసీలలో ఒక కులం ఉన్న ఒక జిల్లాలో కూడా లేనటువంటి కులము మొన్నటిదాకా 10 ఏళ్ళు పరిపాలన చేశారు. అంతకుముందు కమ్మోళ్ళు పరిపాలన చేశారు. ఎందుకంటే వాళ్ళు బీడీ కార్మికులకు, ఆ కుటుంబాల నుంచి బీడీ కార్మికులు చేసి ఉంటే ఆ బీడీ కార్మికుల బతుకు చేసి 10 లక్షలు ఇంటూ 3 ఓట్లు పట్టుకున్న 30 లక్షల మంది, 30 లక్షల మంది అసెంబ్లీలు ఎంతమంది ఉంటారు? అసెంబ్లీకి 1,50,000, 2,30,000 మంది ఉంటారు. 30,000 ఉంటారు ఆనాడు. ఊరిన వీటిలో పడితే 30 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు ఈ బీడీ కార్మికుల మూలంగా. కాబట్టి వీళ్ళకి ఏదైనా వాగ్దానం చేయాలి. నేను అందరు బీడీ కార్మికులందరికీ షరతులు లేకుండా పెన్షన్ ఇస్తా అని చెప్పిండు.
జీవన భృతి ఇస్తా అని చెప్పిండు. ఎలక్షన్ అయిపోయింది, ఆ అసెంబ్లీ అధికారం వచ్చిన తర్వాత నేను కొద్ది మందికే ఇస్తా అన్నాడు. 3 లక్షల మందికి ఇచ్చిండు. మిగతా 7 లక్షల మందికి ఎగ్గొట్టిండు. మనం అనేక పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ బీడీ కార్మికులు ఇవాళ మీరు చూస్తూ ఉంటే నిన్న రైతు బంధు పేరుతోని 21,000 కోట్ల రూపాయలని ఇట్లాంటి రాళ్లకు, రోడ్లకు, గుట్టలకు, సినిమా స్టార్లు వాళ్ళు పెట్టుకునే స్టూడియోలకి, చెరువులకి అట్లా దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో ఒక్క 1% ఇచ్చిన బీడీ కార్మికులందరి కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు తీసుకుపోయి బయట దేశాలలో పెట్టుకుంటారు. కానీ బీడీ కార్మికుల దగ్గరికి వీళ్ళకి పెన్షన్ ఇస్తే, వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు ఎటు తీసుకుపోతారు? చెన్నై షాపింగ్ మాల్కి వస్తారు, లేదా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వస్తారు, లేకపోతే యశగంగారాం దగ్గరికి పోతారు, లేకపోతే కిషన్ క్లాత్లకు పోతారు, లేకపోతే ఊర్లో మటన్ కొంటారు, చికెన్ కొంటారు. మన మొగోళ్ళు అయితేనేమో మందు కొంటారు. ఈ పైసలన్నీ మళ్ళీ మార్కెట్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కానీ ఈ దొంగలకు ఇస్తే 21,000 కోట్లు వీళ్ళంతా ఎక్కడ తీసుకుపోయారు? వీళ్ళంతా తీసుకుపోయి దుబాయ్లా, అమెరికాలా, ఇంగ్లాండ్లా, ఆస్ట్రేలియా అక్కడ పైసలు దాచబెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు వస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మన ప్రజల మీద డబ్బులు జల్లి అట్లా గెలిచి మళ్ళా నల్లధనాన్ని పోగేసింది. కాబట్టి ఇవాళ ఆయన వచ్చింది, ఇప్పుడు ఈయన వచ్చి మీరు చూస్తూ ఉన్నారు ఎంత జోక్ జరుగుతూ ఉందంటే తెలంగాణలో. నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. ఒక ఆయననట 51 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి చెప్పకుండా ఎవడికో ఇచ్చిండట. ఆ 51 కోట్ల కోసం ఈయనని అరెస్ట్ చేస్తున్నారట. ఈయన కేటీ రామారావు అనేట ఆయన పోతాడు. అమ్మ ఇంతమంది ఉన్నారు, మీ అందరికీ తెలుసు, ఇక్కడ అన్నదమ్ములందరికీ అక్కజల్లి నాకు తెలుసు. మనల్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయి కొడితే అడిగే దిక్కుంటాడు. అసలు ఎక్కడైనా అరెస్ట్ చేసేటప్పుడు ఎవరు ఏమంటారు? వకీలు వస్తారా? ఈయన ఒక రాష్ట్ర మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిండు. ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే. ఈయన చేసిన దొంగ పనికి అధికారులు పిలిస్తే పోకుండా కథలు పడి రోజు పేపర్ వాళ్ళు కూడా అదే రాస్తా ఉన్నారు. ఎవడైనా పేదోడిని కొడితే, ఒక మహిళల్ని కొడితే, ఒక మహిళల్ని పట్టకపోతే, ఒకళ్ళని కొడితే, లేదు ఏదన్నా ఒక ఆడపిల్లకి వరకట్న సమస్య ఉంది, లేదా ఒక అమ్మాయిని కాలేజీ పోతున్నప్పుడు వస్తున్నప్పుడు ఎవడన్నా ఇబ్బంది పెట్టిందంటే ఏ పేపర్లో రాస్తారు? ఏ టీవీలో వస్తుంది? ఎందులో రాదు. ఎందుకంటే ఇదంతా సమస్యని డైవర్ట్ చేయడం కోసం. ఇవాళ మీకు చెప్తాం, మన నిజామాబాద్ చుట్టూ 100 ఎకరాల భూముల్ని కబ్జా చేశారు గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇవాళ అదే హైదరాబాద్ చుట్టూ లక్షల ఎకరాల భూమి కబ్జా చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ నిన్న మొన్న పేపర్లో వచ్చింది, అక్కడ కలెక్టర్ కూడా, ఏది సిరిసిల్ల కలెక్టర్ కూడా 250 ఎకరాలు దాన్ని లాక్కున్నాడు. అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అక్కడ 2,000 ఎకరాల భూముల్ని గతంలో ఎర్రజెండా రైతు కూలి సంఘాలు, పేదలు, దళితులు, బీసీలు తిరుగుబాటు చేసి దొరల భూములను, భూస్వాముల భూముల్ని గుంజుకొని వ్యవసాయం పండిస్తే చంద్రబాబు నాయుడు వచ్చినా ముట్టుకోలేడు ఆ భూముల్ని, రాజశేఖర్ రెడ్డి వచ్చినా ముట్టుకోలేదు ఆ భూముల్ని. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత చంద్రశేఖర్ రావు ఆ భూములన్నీ లాక్కొని వీటిని మొత్తం ధరణి అని పేరు పెట్టి దొరలకు, ఈ పేదల దగ్గర ఉన్న భూములు, గిరిజనులు, బీసీలు, ఎస్సీల దగ్గర ఉన్న భూములన్నీ మళ్ళా దొరల పరం చేసిండు. మన వాళ్ళు ఎకరం ఉన్నోడు, అరెకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళు సంవత్సరాల తరబడి ఎంఆర్ఓ ఆఫీసు చుట్టినా, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. ఇవాళ ఆ భూములని మనం ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి బీడీ కార్మికులందరికీ 4,000 కాదు 10,000 ఇవ్వచ్చు. 10,000 ఇస్తే బీడీ కార్మిక పిల్లలందరూ మంచిగా చదువుకుంటారు, లేదా బీడీ కార్మిక అక్కజేళ్ళందరూ మంచి ఫుడ్ తింటారు. అవన్నీ కూడా మార్కెట్లో డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతాయి. వ్యాపారుల దగ్గరికి డబ్బులు వస్తాయి. వ్యాపారుల దగ్గరికి డబ్బులు వస్తే ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఆ ప్రభుత్వానికి డబ్బులు వస్తే చెరువులు కట్టచ్చు, ప్రాజెక్టులు కట్టచ్చు, రోడ్లు వేయచ్చు, మంచి మంచి హాస్టల్స్ పెట్టచ్చు, స్కూళ్ళు పెట్టచ్చు, హాస్పిటల్స్ కట్టచ్చు. మనకి ఇవాళ ఏ ప్రజలు కూడా బియ్యమియు అవి అడగట్లేదు. ఇవాళ మీరు ఎవరైనా హాస్పిటల్కి పోతే మామూలు ఏదన్నా హాస్పిటల్కి ఇవాళ ఆడవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ ప్రసూతికి వెళ్తే, ఇవాళ డెలివరీ కోసం వెళ్తే కనీసం 1,50,000 2 లక్షల రూపాయలు. ఇవాళ ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఇవాళ 2 లక్షలు 5 లక్షలు.
ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళ స్కూళ్ళు మనం అనుకుంటాం మనకే అట్లాంటి పరిస్థితి చేశారు. ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్తే అక్కడ బెంచ్ ఉండదు, అక్కడ ఆడపిల్లలకి మంచి నీళ్లు ఉండవు, ఆడపిల్లలకి సరైనటువంటి అక్కడ బాత్రూమ్స్ ఉండవు. మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని మనం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి తల్లి తండ్రి ఇద్దరు కష్టపడి ఆ పిల్లల్ని ఏం చేస్తున్నాం, ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నాం. ఇవాళ ఏదైనా రోగం వస్తే ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో ఇష్టానుసారంగా బిల్లులు, ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవడు చెప్పేటోళ్ళు లేడు. ఇలా బీడీ కార్మికులకి 100 రూపాయలు పెరగాలన్నా ధర్నాలు చేయాలా, మళ్ళా దాదాపు 15 లక్షల మంది రాను పోను రావడం పోవడం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. దాదాపు బీడీ కార్మికుల కుటుంబాలలో గల్ఫ్ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మనం బీడీ కార్మికుల కోసం ఇలా ఒకటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 8 నెలలే వచ్చింది, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఈ ఒక 6 నెలల్లో బీడీ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేసి బీడీ కార్మికులకైనా జీవనాభివృద్ధి ప్రకటించకపోతే నిజామాబాద్ నుంచి అటు కరీంనగర్ నుంచి అటు ఆదిలాబాద్ నుంచి ప్రతి జిల్లా నుంచి వేలాది మంది మరి పాదయాత్రలుగా జైత్ర యాత్రలుగా హైదరాబాదు నలుమూలల చుట్టుముట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎంతమంది పోలీసులు పెట్టినా ఎంత నిర్బంధం పెట్టినా ఈ తెలంగాణకు తెలుసు. కాబట్టి ఎందుకంటే మనం అడిగేది న్యాయమైంది కాబట్టి మరి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి సిద్ధమవుతారని, ఆ కార్యక్రమంలో ముందు భాగంలో ఉండి మీకు ముందుగా మద్దతుగా మీకు ముందుగా భుజం కలిపి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ మరోసారి జై భీమ్. అట్లా అంటే దండిగా మాట్లాడుతూ దండి పోరాటం చేస్తున్నారు అన్న, ఒకసారి గట్టిగా చెప్పండి కూడా అన్నకు మరొకసారి. కాబట్టి రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ పేదలందరికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ తొలగించి ప్రతి ఒక్కరికి జీవనభృతి ఇస్తామని బీడీ కార్మికుల ఓట్లతోటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగినది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులు, ఇంట్లో 2 ఓట్లు అంటే 30 లక్షల మంది ఓట్లు వేస్తేనే వాళ్ళ 30 మంది ఎమ్మెల్యేలు గెలవాలన్నా ఓడాలన్నా మా బీడీ కార్మికుల ఓట్లే కీలకం. కాబట్టి బీడీ కార్మికులకు ఓట్లలో ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో మరి అది ఇవాళకి అమలు కాలేదు. ఓడెక్కదాకా ఓడమల్లన్నా, ఓడెక్కిన తర్వాత ఓడి మల్లన్న చందంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మరి ఏదైతే గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి కేసీఆర్కు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గతి పట్టక తప్పదు. ఎందుకంటే ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఈ రోజు వరకు కూడా బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. మరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో వంటలు చేసే మహిళలకు మహాలక్ష్మి పేరు మీద 2500 పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఆ 2500 మహాలక్ష్మి అనే ఉన్నది, ఈ 4016 రూపాయల జీవనభృతి ఇక్కడనే ఉన్నది. ఇప్పటికైనా మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణ అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము దిగేసి వచ్చి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికుల నుండి ఎదురయ్యేటువంటి పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఇవాళ బీడీ పరిశ్రమలో ఇవాళ చేతి నిండా పని లేదు. నెలలో 4 రోజులు 3 రోజులు 5 రోజులు పని నడుస్తున్నది. మరి ఇవాళ ఏం తిని బతకాలా, మన్ను తిని బతకాలన్నా, మంచినీళ్ళు తాగి బతకాలన్నా, మరి ఇవాళ కార్మికులకు ఇవాళ ఉపాధి కరువైపోయాది. కాబట్టి నువ్వు ఇచ్చే జీవనభృతి ద్వారానైనా వేడి నీళ్ళకి చలీళ్ళు తోడయ్యే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే మరి ఇక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యేలను కానీ మరి అసెంబ్లీ చలో హైదరాబాద్ కానీ వేలాది మంది రావడానికైనా సిద్ధంగా ఉన్నాడు. బీడీ కార్మికుల నుండి ఎదురయ్యే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేస్తూ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BL2 రాష్ట్ర కమిటీ పక్షాన హెచ్చరిస్తూ జై భీమ్ డాల్సలంతో ముగిస్తున్నాం. రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ టేకేదార్ తదితరులందరికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 ఎన్నికలల్లో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి
కార్మికులందరికీ 2014-28 కటాఫ్ డేటు తొలగించి 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులతోటే ఇవాళ 30 మంది ఎమ్మెల్యేలు గెలవడం అనేది జరిగినది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి బీడీ కార్మికుల ఓట్లతోటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో 4016 రూపాయల జీవన భృతి 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేటు తొలగించి ఇస్తామని చెప్పినటువంటి మాట సంవత్సరం గడిచినా ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలుగా ఇవాళ వివిధ జిల్లాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ చలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మంది కార్మికులు ఇవాళ కదిలి రావడం జరిగినది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలా. ఇళ్లల్లో పనిచేసే గృహిణి మహిళలకు మరి 2500 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. మరి అది కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పటికైనా బీడీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. లేకుంటే గత బీఆర్ఎస్ టీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టగా తప్పదు. రానున్న ఎన్నికలల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే బీడీ కార్మికుల నుండి ఎదురయ్యేటువంటి పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాడి మంచిగా తప్పదని తెలియజేస్తూ ముగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇన్ని వేల మంది బీడీ కార్మికులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా డిమాండ్ చేసి ఈ ప్రభుత్వం మీద సీరియస్ పోరాటం కాకుండా ఒక వేలాది మంది సామూహికంగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం 1 సంవత్సరం అయినప్పటికీ మరి బీడీ కార్మికుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మరి వాళ్ళ 10 లక్షల మంది బీడీ కార్మికులకు ఏదైతే మరి పెన్షన్ 4016 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దాని విషయంలో మరి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీడీ కార్మికులు అన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మరి కలెక్టరేట్లకు విజ్ఞప్తి అందించారు. మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమయం ఉంది, సమయం ఇస్తాం కూడా, ఒకవేళ ఇవ్వకపోతే ఇది ప్రకటించకపోతే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వేలాది మంది బీడీ కార్మికులతో మరి పాదయాత్రగా యాత్రలు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ చుట్టుముట్టే విధంగా మరి కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం అక్కడ దాకా తీసుకురాకుండా ఇదంతా మహిళలు కాబట్టి ఇందులో ముఖ్యంగా మరి బహుజనులు ముఖ్యంగా బీసీలు ఎక్కువ 90% బీసీ మహిళలు ఉంటారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి తక్షణమే బీడీ కార్మికుల మీద కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, అదేవిధంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ తరఫున, బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత దఫల వారీగా రాష్ట్ర ప్రభుత్వాలు మరి మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలలో బీడీ పరిశ్రమ కేంద్రాలలో మరి లక్షలాది మంది మహిళలు ఈరోజు బీడీ కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాదాపు ఏదైతే గత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏదైతే బీడీ కార్మికులకు పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి అప్పుడు కూడా ఇదే విధంగా చెప్పడం అనేది జరిగింది. మరి 10 సంవత్సరాల కాలము వట్టిగా వృధా చేసినటువంటి పరిస్థితి మరి కొనసాగినటువంటి పరిస్థితి కనబడ్డది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో 6 మరి స్కీముల దఫలుగా మహిళలకు ఇవ్వడం కానీ, అట్లాగే ఈ బీడీ మరి ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితులు లేవు. ఇలా మరి ఉన్నటువంటి హామీలు మీరు ఎందుకు ఇస్తా ఉన్నారు, ఎందుకు మహిళలకు మభ్యపెడతా ఉన్నారు? మరి ఈ విధంగా మా పాలనలో మీకున్నటువంటి పాలనలో మరి మహిళలందరూ కూడా వాళ్ళకు అన్ని విధాలుగా మరి అందిస్తాము, వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో జీవించాలా, మహిళలకు మేము అండగా నిలబడతాము, మహిళల లక్షాధికారులను చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ పాలనలో మరి ఎందుకు మీరంతా వెనుకబడిపోతా ఉన్నారని చెప్పేసి బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా మేము రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఉన్నటువంటి బీడీ కార్మికులందరూ కూడా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మరి ఈ బీడీ పరిశ్రమల్లో విపరీతంగా లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి దాంట్లో వీళ్ళందరూ కూడా వెంటనే వీళ్ళకే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.